మన పేర్లకు స్వాగతం. ఈరోజు పేపర్ న్యూస్ చూద్దాం. కొలువు తీరిన లోక్సభ కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఫస్ట్ టైం కొత్తగా లోక్సభ కొలువు తీరిన వార్త మనం చూడొచ్చు. ఇది కొత్త పౌరుల్లోకి ఇంతకుముందు పాత పార్లమెంట్ ఉండే, ఇప్పుడు కొత్తగా మోడీ ఇంతకుముందు గత ప్రభుత్వం ఉన్నప్పుడు కొత్తగా పార్లమెంట్ కట్టిండు, దాంట్లో కొత్తగా కొలువు తీరిన పార్లమెంట్ లోక్సభ అన్నట్టుగా మనం వార్త చూడొచ్చు. భారీగా బదిలీలు, ఒకేసారి 40 మంది ఐఏఎస్ లకు స్థానించడం. ఈ ఎన్నికల ముందు చాలా మంది ఐఏఎస్ లను అటు ఇటు మార్చిలు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి, అన్ని ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఐఏఎస్ లను అంటే ఐఏఎస్ అంటే కలెక్టర్ క్యాడర్ వాళ్ళను మొత్తం ఎంతమంది అంటే 40 మందిని స్థానించడం. వరంగల్ నుండి హన్మకొండ నుండి హైదరాబాద్, ఇట్లా ఈ విధంగా తెలంగాణ మొత్తం పేరు మీద 40 మంది ఐఏఎస్ లను స్థానచలనం చేసిన వార్త మనం చూడవచ్చు. సంయుక్త గురుకులాలు కార్పొరేట్ తరహాలో, సంయుక్త గురుకులాలు కార్పొరేట్ స్థాయిలో అంటే ఇవి ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాలు మండలం కోటి ఆడోటి ఏడు ఉండేది. అదైనా కూడా వరంగల్ అనుకోండి, వరంగల్లో ఎస్టీ హాస్టల్ ఒక దిక్కు ఉంటుంది, బీసీ హాస్టల్ ఒక దిక్కు ఉంటుంది. నగరం పేరు మీద ఆడోటి ఉంటుంది. ఇట్లా కాకుండా ఎక్కడైనా కూడా గురుకులాలు ఉంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఆ సముదాయం మొత్తం ఒక్కనే ఉంటే అందరూ సమానమైన వార్త జనాలకు వెళ్తుంది. అందరూ సమానట్టుగా అన్ని కార్పొరేట్ స్థాయిలో సౌకర్యాలు కల్పించి అన్ని ఒకటే చోట ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని గురుకులాలు ఒకటే చోట ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ విధంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆ విధంగా ఆ విధంగా గురుకులాలు నెలకొల్పుతున్న వార్త మనం చూడొచ్చు. రక్షణ భూములు ఇవ్వండి, రోడ్డు ప్లావర్లు ఇతర మౌలిక వసతులు అవసరం. నిన్న ఢిల్లీలో రేవంత్ రెడ్డి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసిన వార్త మనం చూడొచ్చు. అతను కలిసి ఏమడిగినట, ఫ్లైఓవర్లు హైదరాబాద్ లో ఫుల్ రద్దీగా ఉన్నది, ఫ్లైఓవర్లు కానీ 2.70 లక్షల ఇళ్లకు కూడా మాకు మంజూరు కల్పించానని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కలిసిన వార్త మనం చూడొచ్చు. ఆయన కలిసి ఒక ఇండ్లు రోడ్లే కాకుండా మనకు తెలంగాణ కావాల్సిన వాటా మొత్తం ఎంత ఏం అవసరం ఉన్నాయి, ఏ నిధులు ఉన్నాయో అవన్నీ అడిగిన వార్త మనం చూడొచ్చు. ఇంతకుముందు కేసీఆర్ ఏం చేసిండు, అసలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్, వాళ్ళు బీజేపీ. ఈ బీజేపీ కాంగ్రెస్ అనేది ఎన్నికలప్పుడే చూసుకోవాలి తప్ప మిగతా టైంలో మనకు వచ్చే వాటా గానీ మనకు వచ్చే నిధులు గానీ రాబట్టుకోవడం కలిసి తీసుకుంటే అది స్నేహపూర్వకంగా ఉంటది. ఇంతకుముందు టీఆర్ఎస్ లో కేసీఆర్ ఉన్నప్పుడు ఇటువంటి ఆనవాయితీ లేకుండే. వేరే పార్టీ అయితే ఎవరైతే టీఆర్ఎస్ కాకుండా బీఆర్ఎస్ కాకుండా ఎవరైతే వేరే పార్టీ ఉందో వాళ్ళు శత్రువు లెక్క చూసేది, వాళ్ళ దగ్గర పోవడమే మానేసేది. ప్రధానమంత్రి మోడీ ఉండే బీజేపీ పార్టీ తరఫున, ఇక్కడ బీఆర్ఎస్ తరఫున ముఖ్యమంత్రి ఉండే. ఇక్కడ నిధులు కావాలి అడగంటే గాంధీ అడిగేది మోడీ అని మాట్లాడేది, గట్టాడి మాటలు మాట్లాడేది కేసీఆర్ కొను రేవంత్ రెడ్డి చేయాలంటే గిరి. ఏపీలో హామీల అమలు, ఏపీలో కొత్త సచివాలయం ఉన్న 20 తారీఖే స్టార్ట్ అయింది. ఇక హామీల అమలుకు కసరత్తు చేస్తున్నట. ఫస్ట్ హామీలు ఏం చేస్తున్నట, అక్కడున్న పింఛన్లు అంటే ఇలా 2-3 రకాల పింఛన్లు, వికలాంగుల పింఛన్లు ఇంతకు 2000 ఉండే 4000 చేస్తామని చెప్పేసి ఎన్నికల హామీలు వచ్చిండ్రు. ఇప్పుడు 4000 వచ్చే జూలై నుంచి 4000 పింఛన్లు అందుకుంటారు ఆంధ్రాలో. ఆ వార్త దానిపైన సంతకం చేసిన వార్త మనం చూడొచ్చు. ఏవైతే అమరిచిలో అవన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ పోతున్నట. ఫస్ట్ టైం మాత్రం ఏంటి, ఈ 2000 పింఛన్ 4000 చేస్తాను, అన్న క్యాంటీన్ స్టార్ట్ చేస్తాను. ఇంకా సచివాలయ ఉద్యోగులతో ఈ పింఛన్లు ఇంటికే వచ్చే విధంగా ఆంధ్రాలో ఏర్పాటు చేస్తున్న వార్త మనం చూడొచ్చు. జీవన్ రెడ్డి కిరుకు, సంజయ్ కుమార్ చేరికపై హల్క. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీలకు ఆహ్వానించిన రేవంత్ రెడ్డి. దీన్ని జీర్ణించుకోలేక నా పైన పోటీ చేసిన అతన్ని మన పార్టీకి తీసుకుంటామని చెప్పేసి గురుతో ఉన్న వార్త, జీవన్ రెడ్డి గురుతో ఉన్న వార్త మనం చూడొచ్చు. అయోధ్య రామాలయం పైకప్ లీక్, సీజన్ లో తొలి వర్షానికే గర్భగుడిలోకి నీరు. కథ ఇంతకుముందు బీజేపీ తొందరపడి రామాలయం రామాలయం తొందర కట్టని చెప్పేసి దక్షిణ నుంచి రామాలయం కట్టి పని అయిపోయిందని చెప్పేసి జనవరిలోనే, అసలు ఇప్పుడు ప్రారంభం కానుండి అసలు అయోధ్య రామాలయం జనవరిలోనే ప్రాణప్రతిష్ఠ పెడతానని చెప్పేసి అయోధ్య రామాలయం అయిపోతుందని చెప్పేసి ఒక గర్భగుడి కాడ ముందే షోపు డబ్బులెక్క చేసి వెనుక మొత్తం ఏం నిర్మాణమే కాలేదట. పిరామిడ్ కళ్ళం వేద్దాం ఎవరన్నాడు, కేసీఆర్ అంటాడు. ఈయనే చెప్పాలి పిరామిడ్ కళ్ళం. ఇవి